శోభకి రాబోతున్న గెస్ట్ ఎవరంటే ఎస్ మరెవరో కాదండి, నా దోస్తు గాడు అమర్దీప్. లెట్స్ వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ బిగ్ బాస్ రన్నర్. 4-5 వీక్స్ లోనే అమర్ బయటికి రావాల్సింది, రాకుండా రన్నర్ వరకు వచ్చాడు అమర్ అని చాలా మంది చాలా రకాల క్రియేట్ చేశారు. ఇప్పుడు పచ్చిగా మాట్లాడుకుందాము. ఫస్ట్ 5 వీక్స్ లో బయటకు వచ్చే కంటెంట్ మనం ఇయ్యలేదు, సరే ఓకే. నేనేనా, మిగతా వాళ్ళు ఎవరు లేరా వచ్చేవాళ్ళు? అబ్బో వాళ్ళు నాకు దేవుళ్ళు అనుకున్నప్పుడు నేను కూడా అంతే, నాకు నేనే కింగు, నాకు నేనే బొంగు, నీకెందుకురా డింగు. నేను కూడా అంతేరా, 4-5 వీక్స్ కే రావాల్సిందంట. గురుజీని ఫాలో అయిపోమ్మా. అందుకే గురుజీ నువ్వు ట్రోఫీ కొట్టుకుని బయటకు రావాలి అనేసి చాలా మంది హోట్ చేసి నిన్ను లోపల ఉంచారు కదా. ఒక్కవేళ నువ్వు రవి సార్ తోటి బయటకు వచ్చుంటే వాళ్ళు డిసప్పాయింట్ అయ్యేవారు కదా. అప్పుడు ఎందుకు నువ్వు నీ ఫ్యాన్స్ గురించి ఆలోచించలేదు? లోపల శివాజీ గారు చాలా వరకు నిన్ను కమెంట్ చేశారు. ఈవెన్ బయటకు వచ్చిన తర్వాత కూడా నీ గురించి కొంచెం కమెంట్స్ కూడా చేయడం జరిగింది. అంటే నీకు చూస్తే ఇంత నెగిటివ్ ఉంది, బయట ఇంత చూస్తే ప్రశాంత్కి ఇంత పాజిటివ్ ఉంది. ఇది చూసి నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావు? ఆ మాటలు కూడా వేస్ట్ అబ్బా మనకెందుకు. సెకండ్ వీక్ నామినేషన్ లోనే ఆ బీటెక్ డైలాగ్ అదంతా, అంటే ఎందుకు అంత ఓవర్ అగ్రెసివ్ అయిపోయి ఆ బీటెక్ అదంతా తీసుకొని నామినేట్ చేయాలని అనుకున్నాను. నా సెన్స్, నేను చెప్పాలనుకున్న సెన్స్ దానికి ముందు వెనకాల కట్ చేసి పెట్టేశారు వాళ్ళు. అలాంటప్పుడు నన్ను కూడా ఒక మాట అన్నారు కదా, నువ్వు పెద్ద సీరియల్ యాక్టింగ్ చేస్తున్నావు ఆపుకో అని చెప్పి. ఏదో ఒక మాటకు లేసి తుఫాను సృష్టిద్దాం అనుకుంటే కొన్ని తుఫాన్లు ఎలా ఉంటాయంటే ఒక సుడిగాల్లాగా వచ్చి అలా వెళ్ళిపోతుంది. నేను సునామీ లాగా వస్తే కొట్టుకుపోతాను. తేజు గురించి నువ్వేం చెప్తావు? అంటే నీకు ఎలా సపోర్ట్ చేసింది? తను బాధపడిందల్లా ఒకటే, ఒక మంచి పేరుతో రామ అనే పేరుతో లోపలికి వెళ్ళాడు, అంత మంచి పేరు తెచ్చుకొని కష్టపడి ఒక్కసారిగా ఆ పేరుని పాడు చేస్తున్నారు. పక్కనే ఉండి కావాలని నెగిటివ్ చేస్తారా అన్నారు, నెగిటివే చేశారు కావాలని. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఎందుకు? ఒక సర్ప్రైజ్ రా. ఏంటి అది? అదేంటి అలా ఇస్తావేంటి? ఏదో అడగడం కూడా అందుకే అట్లా అట్లా. తేజ మ్యామ్తో మీ ఫస్ట్ కిస్ ఎప్పుడైందా? గొడవబెట్టకు వచ్చినా నువ్వు మాత్రం. నా పేరు వచ్చి మహేష్ అన్న. పాపం చేస్తే ఎక్కువ నరకం చూస్తామా, లేకపోతే పాపని లవ్ చేస్తే ఎక్కువ నరకం చూస్తామా? ఇప్పుడు పాపను చూస్తూ పాపాలు చేస్తూ ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావరా దొంగ సచ్చినోడు. అండ్ ఫినాలే అయిపోయిన రోజు పెద్ద ఇష్యూ కూడా జరిగింది. నువ్వు కూడా ఉన్నావు, ఆంటీ ఉన్నారు. అంటే ఎట్లా నువ్వు అది ఫేస్ చేయలేకపోయావా? ఎలా జరిగింది? రేపన్నాడు ఇలాంటివి ఎవరికి జరగకపోతే చాలు అంతే. దేవుడి దయ వల్ల అంటే ఆ రోజు ఎవరికి ఏం తగలలేదు, తగిలింటే మాత్రం చాలా సింపుల్ గేమ్ అంతే అనమాట. నేను కొన్ని స్టిక్కర్స్ ఇస్తాను నీకు, నీ జెన్యూన్ ఒపీనియన్ తో ఎవరు ఏంటి అనేది జస్ట్ వాళ్ళ మీద ఈ స్టిక్కర్ ని పెడితే చాలు, మాకు కూడా తెలిసిపోతుంది అనమాట. అలాగే వెన్నపోటురా. ఎమోషనల్ పర్సన్. తేజు ఏంటో నాకు కూడా తెలియదు. తేజు బ్యూటీ అంట. ఎంటర్టైన్మెంట్ కేర్ ఆఫ్ అడ్రస్ కాఫీ విత్ శోభ.